చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ దొంగలకు నాయకుడు. పూర్వం ఒక అడవిలో ఒక గజ దొంగల మూట ఉండేదంట. ఆ దొంగలు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్నో దొంగతనాలు చేసి అంతులేని సంపద కొల్లగొడతారు. అయితే ఆ దొంగలను పట్టుకున్న వాళ్ళు లేరు. అంటే వారెప్పుడూ పట్టుబడలేదన్నమాట. కనీసం వారుండే చోటు కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఆ అడవి దగ్గరలోనే ఊళ్ళో ఒక పేదవాడు, అతని భార్య, ఆనందుడనే ఒక కొడుకు ఉండేవారు. ఆనందుడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి దొంగల గురించి తెలుస్తుంది. తన శరీరం మీద చిరిగిన చొక్కా ఉండడానికి, వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బీదరికంలో ఉండడానికి కారణము దొంగలే అని వాడికి అర్థమవుతుంది. ఎలాగైనా ఆ దొంగలను తాను హతమార్చాలి అనుకుంటాడు. అలా చిన్నతనం నుంచి పెద్దవాడయ్యేదాకా అతనికి ఎప్పుడు అదే ఆలోచన ఉండేది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి అంటారు, నాయనా, నువ్వు పసివాడివి, ఆరితేరిన దొంగలను నువ్వేం చేయగలవు, వాళ్ళు అతి సులువుగా నీ ప్రాణాలు తీయగలరు అంటారు. అయినా ఆనందుడి బుద్ధి మారదు. ఎలాగైనా దొంగలను చంపాలన్న కాంక్ష వాడిలో రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. చివరికి ఏం చేస్తాడు, ఒకరోజు తన తల్లిదండ్రులకు చెప్పి దొంగలుండే చోటు వెతుక్కుంటూ వెళ్తా అని బయలుదేరుతాడు. ఇంకా ఆ అడవిలో పడిపోతూనే ఉంటాడు రోజుల తరబడి. అయితే ఒకసారి తీవ్రమైన గాలివాన వస్తుంది. వానకు తడుస్తూ దారి తెన్ను కనబడని ఆ అరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళగా దూరాన వాడికి ఒక దీపం కనిపిస్తుంది. ఆనందుడు ఆ దీపం ఉన్న చోటు గుర్తు పెట్టుకొని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకొని తలుపు తడతాడు. అది చాలా పెద్ద భవనం. అరణ్యం మధ్యలో ఆ భవనం ఉంటుందని ఆనందుడు కల్లో కూడా అనుకోడు. అయితే అది దొంగలుండే భవనం అన్నమాట. ఒక ముసలామె వచ్చి తలుపు తెరుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఆ ముసలామె తప్ప ఎవరూ ఉండరు. అవ్వా, బయట చాలా దారుణంగా ఉంది, లోపలికి రావచ్చా అంటాడు ఆనందుడు. లోపల నీ గతి ఇంకా దారుణంగా ఉంటుంది నాయనా, లోపలికి రాకు అంటుంది ముసల్ది. ఎందువల్ల అవ్వా అని అడుగుతాడు ఆనందుడు. ఎందువల్లనా, ఇది దొంగలుండే ప్రదేశం. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చి నా చేత వంట చాకిరి, ఇంటి చాకిరి అంతా చేయించుకుంటున్నారు. వీళ్ళకి దయాదాక్షిణాలు ఏ కోసానా లేవు. కనిపించిన మనిషి దగ్గర ఏమున్నా లాగేసుకుంటారు. ఏమీ లేకపోతే ప్రాణాలన్నా తీసుకుంటారు అంటది అవ్వ. విధవ ప్రాణాలు పోతే పోయాయిలే, బయట గాలివానలో చచ్చే కన్నా హాయిగా వెచ్చగా ఈ ఇంట్లో చేస్తానంటూ ఆనందుడు లోపలికి వస్తాడు. అయితే ఇంటి నుండి ఎక్కడ చూసినా ధనం కుప్పలు కుప్పలుగా పోసుంటుంది. ఆనందుడు ఆ కుప్పల మధ్యనే చోటు చేసుకొని నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటాడు. అంతలోనే దొంగలు వస్తారు. వచ్చి ఆనందుని చూసి, వీడెవడు, వీడి దగ్గర డబ్బేమైనా ఉందా అని అవ్వని అడుగుతారు. వాడు ఒంటిపైన చిరిగిన చొక్కా ఉండగా ఇంకా డబ్బేముంటుంది అంటుంది అవ్వ. ఆ మాటలు విని దొంగలు నవ్వుకుంటారు. అంటారు వాళ్ళు, అయితే వీడు మన రాజ్యంలోని వాడే అయి ఉంటాడు. వీడిని ఇప్పుడే చంపుదామా, లేక రేపు ఉదయం దాకా హింస పెట్టి చంపుదామని మాట్లాడుకుంటుంటారు. ఈ మాటలు ఆనందుడు వింటాడు. ఇంకా వ్యవహారం శృతి మించి రాగాన పడుతుందని తెలుసుకొని వాడు దొంగలతో దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యలారా, నాకు చిన్నతనం నుంచి దొంగ కావాలని చాలా కోరిక. అందుకని మీ నౌకరిగా పనిచేయడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంటాడు. ఆ మాటలకి దొంగలు సంతోషించి అంటారు, మేము కొత్త వాళ్ళని తీసుకుంటూనే ఉంటాం. అయితే మాలో చేరదలిచిన వారికి ఒక పరీక్ష ఉంది. అదేంటంటే, మా శిష్యుడు కాదలిచిన వాడు పట్టుబడకుండా, ఎవరికీ హాని చేయకుండా ఒక్క దొంగతనం చేయాలి. అలాంటి దొంగతనాలు 2 చేస్తే మాతో సమానంగా చూస్తాం. 3 చేస్తే అలాంటి వారిని మేము నాయకుడిగా పెట్టుకుంటాం. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎవరి సొత్తు దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి, ఎటువంటి హాని జరగకుండా అంటారు వాళ్ళు. ఆనందుడు సరే అంటాడు. వాడు మర్నాడు ఉదయం ఏం చేస్తాడు, దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరుతాడు. అయితే బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష అంటే చెప్పు ఒకటి తీసుకుంటాడు. ఆ పాదరక్షని ఒక కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలోని ఒక పొదలో దాక్కుంటాడు. కొంతసేపటికి ఒక రైతు వస్తాడు. ఒక ఎద్దు నమ్మడానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వస్తాడు. ఆ రైతు దారిలో ఉన్న ఆ చెప్పును చూసి, మంచి చెప్పే, కానీ ఒక్కటే అయిపోయిందే, జత ఉంటే బాగుండేది అని అనుకుంటూ ముందుకెళ్ళిపోతాడు.
రైతు కొంచెం ముందుకెళ్ళగానే ఆనందుడు ఏం చేస్తాడు, పొదల్లోంచి వచ్చి ఆ చెప్పుని తీసుకొని అడ్డదారిన పరిగెత్తి ముందుకు పోయి మళ్ళీ ఆ చెప్పుని కాపు అంటే ఆ రైతు వచ్చే దారిలో పెట్టి పక్కనే పొదల మాటన దాక్కుంటాడు. కొంతసేపటికి రైతు వచ్చి పాదరక్షను చూసి అది మొదటి దాని జతే అనుకుంటాడు. ఏం చేస్తాడు, తన ఎద్దుని అక్కడే ఉన్న ఒక చెట్టుకు కట్టేసి ఆ చెప్పుని తెచ్చుకోవడానికి వెనక్కి తిరిగి వెళ్తాడు. ఆనందుడు పొదల చాటు నుంచి వచ్చి ఎద్దుని విప్పి దానితో దొంగలుండే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆనందుడు చేసిన ఈ దొంగతనం విని దొంగలు సంతోషించి వాణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకుంటారు. అయితే ఆనందుడికి కావాల్సింది దొంగలకు నాయకుడు కావడం. అందుకని వాడు ఇలాంటివే ఇంకో 2 దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏం చేస్తాడు, ఒక తాడు తీసుకొని బయలుదేరి మళ్ళీ అడవి బయటకి వస్తాడు. ఈలోపు ఈ రైతు తన ఎద్దు కాస్త పోయినందుకు బాధపడి ఇంటికి తిరిగి వెళ్ళి తన రెండో ఎద్దును అమ్మడానికి తోలుకొస్తుంటాడు. ఆనందుడు ఈ సంగతి గ్రహించి ఆ రైతు వచ్చే దారిలో ఒక చెట్టు ఎక్కుతాడు. దాని కొమ్మకు తాడుగట్టి దాన్ని తన 2 చంకల కింద కట్టుకొని వేళ్లాడబడి చనిపోయిన వాళ్ళలాగా నటిస్తాడు. రైతు వచ్చి ఇది చూస్తాడు. అరణ్యంలో ఉన్న దొంగలందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అయితే ఈ రైతు కొంచెం ముందుకెళ్ళగానే ఆనందుడు తన చేతులు ఆ తాడులోంచి లాగేసుకొని మళ్ళీ అడ్డదారిన ముందుకు వెళ్ళి రైతు మళ్ళీ అడ్డుగా వచ్చేలోగా ఇంకో చెట్టుకు వేలాడుతుంటాడు. రైతు వాణ్ణి చూసి ఇంకొకడికి కూడా శిక్ష జరిగిందే అనుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆనందుడు మళ్ళీ అడ్డదారిని ఇంకా ముందుకు వెళ్ళి 3వ చెట్టుకు కూడా వేలాడబడతాడు. 3వసారి వాణ్ణి చూసేటప్పటికీ ఆ రైతుకి సందేహం వస్తుంది. వీడు చూస్తే ఆ మనిషిలాగే ఉన్నాడే, ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు, ఈ సంగతి ఏంటో తేల్చుకోవాల్సిందే అనుకొని ఎద్దుని అక్కడ చెట్టుకు కట్టేసి వెనక్కి పరిగెత్తుతాడు. రైతు వెళ్ళగానే ఆనందుడు తన కట్లు విడిపించుకొని తాడు భుజాన వేసుకొని ఎద్దుని విప్పి దొంగల వద్దకు తీసుకెళ్తాడు. అప్పుడు దొంగలు, బేష్, నిన్ను మాలో ఒకడుగా చేర్చుకున్నాం, మాతో నువ్వు సమానమే అంటారు దొంగలు. తన రెండో ఎద్దు కూడా పోయేటప్పటికీ రైతుకు చాలా బాధ కలుగుతుంది. ఇంకా తన దగ్గర పాపం ఒక్క ఎద్దే మిగిలింది. దాన్ని అమ్మకపోతే ఇంకా అతనికి జరగదు. అందుకని అతను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి తన 3వ ఎద్దును తీసుకొని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవి దారి వెంట వస్తూ ఉంటాడు. అతను కొంచెం దూరం వచ్చేటప్పటికి దారి పక్కన ఉన్న పొదల వెనక నుంచి ఎద్దు రంకె వేసినట్టు శబ్దం వినిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు రైతు, అది నా ఎద్దే, ఎలాగో కట్టు విప్పుకొని అడవిలో మేయడానికి పోయి ఉంటుంది, ఒకవేళ 2 ఎద్దులు కూడా ఉన్నాయేమో అని ఆశపడుతూ తన 3వ ఎద్దును అక్కడి చెట్టుకు కట్టేసి పొదల్లోకి పరిగెత్తి పోయిన ఎద్దుల్ని ఎతకడానికి బయలుదేరుతాడు. కానీ పొదల చాటు నుంచి రంకె వేసింది అలా చేసింది ఆనందుడే అన్నమాట. రైతు పొదల్లోకి వెళ్ళగానే వాడి ఇవతలికి వచ్చి 3వ ఎద్దును కూడా విప్పుకొని దొంగల వద్దకు తీసుకెళ్తాడు. ఈ జరిగిందంతా విన్నాక దొంగలు ఇంకా తమ నియమం ప్రకారం ఆనందుని తమ నాయకుడిగా ఆమోదిస్తారు. వాళ్ళంటారు, ఇంకా మేము చేయవలసిన దొంగతనాలేవో నిర్ణయించాల్సింది నువ్వే, నీ ఆజ్ఞ ప్రకారమే మేము ఈ ప్రాంతాల్లో దొంగతనం చేస్తామంటారు. అయితే ఫలానా చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి. అది పేదవాడి గుడిసెలానే కనిపిస్తుంది, కానీ అక్కడ మనకు కావాల్సినవి చాలా ఉన్నాయి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులే చెప్తాడు. దొంగలు సరే అంటారు. తర్వాత ఆనందుడు దొంగలకు తెలియకుండా ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి తన తండ్రితో అంటాడు, నాన్న, రేపు రాత్రికి మన ఇంటికి దొంగలందరూ వస్తారు, అందుకని నువ్వు వెళ్ళి రాజపట్లను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు, దొంగలందరూ దొరికిపోతారు అంటాడు. అంత ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరుగుతుంది. దొంగలు మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళి రాజభట్లకు చిక్కిపోతారు. ఇంకా ప్రాంతాలలో దొంగల పీడ లేకుండా పోతుంది. అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట ఆ దొంగలుండే భవనానికి వెళ్ళి పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకుంటారు. ఎవరిది వాళ్ళు తీసుకోగా ఇంకా చాలా డబ్బు నగలు మిగిలిపోతాయి. దాన్ని అందరూ ఆనందుడికి వదిలేస్తారు. ఆనందుడు రైతుకు అతను 3 ఎద్దులను తిరిగి ఇచ్చి వేస్తాడు. ఆ తర్వాత అతను తన తల్లిదండ్రులను దొంగల భవనానికి తీసుకుపోయి అక్కడే సుఖంగా ఉంటాడు. పిల్లలు, ఇంతటితోటి
కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు పి రామశర్మ గారు.